ఎక్కడున్నారా? ఎవరు కనిపించడం లేదు. వల్లి వాళ్ళు భోజనం తీసుకొస్తానని ఇంటికి వెళ్ళారక్క. మరి నర్మద వాళ్ళు? వాళ్ళు ఇక్కడే ఉన్నారు. మంచినీళ్ళు తాగడానికి పక్క వెళ్ళినట్టున్నారు. మనవాళ్ళు ఏరా? పెద్దోడు, నడిపోడు, చిన్నోడు ఎక్కడా? అది పెద్దోడు వేరే పని మీద బయటికి వెళ్ళాడు. వచ్చేస్తాడు. నిన్నేరా? అమూల్య ఏమైనా చెప్పిందా? ఏంటి చెప్పేది? అది చెప్పాల్సిన విషయం అప్పుడే చెప్పేసిందిగా. ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను అని. అన్నకి ఇలా జరిగిందని చందు అన్నయ్య తట్టుకోలేక అక్కడికి వెళ్ళాడు. చందు బావ అమూల్యని కొట్టాడా? అక్కడేమైనా గొడవ జరిగిందా? చెప్పరా. నాన్న, నువ్వు అమూల్యని ఏమైనా అన్నావా? నేనేమంటాను, అది నా చెల్లి. కానీ అన్నయ్యే ఆవేశంలో అమూల్యని. నువ్వు నిజం చెప్పేస్తేనే మంచిదేమో. రే ధీరజ్, అసలు నాన్న ధైర్యం ఉంటే చేసిందంతా చేసి మళ్ళీ వచ్చా. ఒక్కసారి నాన్న చూడనివ్వు. నార్మల్ మొదట చెబుతాను, ఎంత పని చేసావే కదా ఆయనకే పరిస్థితి. చేసిందంతా చేసి ఇప్పుడు నాన్న అంటూ వచ్చావా? అమ్మా, నాన్నతో ఒక్కసారి నార్మల్. ఎంత అల్లారు ముద్దుగా చూసానే నిన్ను. అలాంటి ఆయన గుడ్డల మీద తన్నావు కదే. ఆయనకి ఎరసుకొని పుట్టొచ్చింది. ఒక్కలాంటి మనిషి ఎలా కలుగుతారో ఏ పైకాలమే నీకు. కన్న తల్లిదండ్రుల గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా పోగరంటే చేస్తావా? ఒక్కసారి నాన్న చూడండివమ్మా. నాన్నతో మాట్లాడతానమ్మా ప్లీజ్. ఏటే ఏటే నువ్వు ఆయన చూసేది? నిన్ను చూస్తే ఉన్న ప్రాణం కూడా పోతుంది. వద్దు, నువ్వు ఆయన్ని చూడక్కర్లేదు. అమ్మ ప్లీజ్ అమ్మా. అదే అత ఆగతా. అత్తయ్య ఏంటిది? అందరూ చూస్తున్నారు. ఇది చేసిన నిర్వాకానికి దీన్ని ఏం చేసినా పాపం లేదు. ఇక నుండి ఈ రోజు ఏదో దేవుడు దేవన్న ఆయన ఇంకా బ్రతుకున్నారు. చూడు, చేసేదంతా చేసి నాన్న అంటూ వచ్చింది చూడు. దీని నీడ కూడా ఆయన మీద పడడానికి కదా. అమ్మయ్య, అమ్మ పొట్టంగా ఉంది కదా, వద్దుని పద. అడిగారండి, మనం అమూల్య లెగ్స్ పట్టుకునైనా హ్యాండ్స్ పట్టుకునైనా మన పేర్లు బయటికి రాకుండా చేసుకోవాలండి. లేదంటే మనల్ని ఇడ్లీ రవ్వ పిసికేసినట్టు పిసికేస్తారండి. నోరు మూసుకుని పద పద.
మంద బాబులం మేము మంద బాబులం మంద మాకు మేము మహారాజులం భాగ్యం ఏంటి అయ్యి బాబాయ్ ఈ గేట్ కూడా నీలాగే బలంగా దట్టంగా ఉందండి బాబు. నోరు మూసుకుని తినక ఉండలేదనుకో తలకాయని 2 గేట్ల మధ్య ఎట్టేస్తాను ఏమనుకుంటున్నావు ఉయ్యి. ఎందుకో చూడు గదిలో అట్ట ఆడుతున్నావు కాలులో మేకు గుచ్చుకున్నప్పుడు అర్థం కాకపోతే గాల్లో తేలినట్టుందే కాలికి మేకు గుచ్చుకున్నట్టుందని అర్థారా భాగ్యం. ఇక్కడి నుంచి ఏంటి నువ్వు ఈ నోట్లోంచి మాట వచ్చిందనుకో పోయిన బట్ట మీద కొడితే కింద పొట్టలోకి వచ్చేది బుర్రలో కూర్చో భాగ్యం భాగ్యం ఈ గదిలో ఎవరూ లేరు పద భాగ్యం ఆ. ఏంటి ఆ? కాకుండా బెల్లం పాకంలో ఇరుక్కుపోయి ఎగలాగా ఉంటావే నువ్వే కదా మాట నోట్లోంచి వస్తే బట్ట పొట్టలోకి వచ్చేస్తున్నాను. నా ప్రాణానికి ఇట్టాడి తెలుగు తప్పు మొగుడివి దొరికి సచ్చావేట్రా సామి అసలుకి అందగాని అట్ట పొగడమాకే భాగ్యం దిష్టి తగులుతాది. మనందరినీ భూతద్దం వేసి ఎతకాలు తప్పితే పద అటు పద నిద్ర లేకుండా చేసిన ఈ గంటల వీరుడు ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నాడు చూడు. యాలేడు నా చేతిలో చచ్చాడే ఈ సంగతి అయ్యో చూద్దాంతా. ఇదిగో అదే ఆ బహుశా పెద్ద పోతాం. ఆ, భాగ్యం 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 ఎక్కడ చెప్తాను ఎంత నడుపుతున్నావు అయ్యో మళ్ళీ? యా? అయ్యో. భాగ్యం ఈ ఇంట్లో పెద్ద దయ్యం తిరుగుతుందే ఇనప సుత్తితో గుర్తేసినట్టుగా నాతో బాక్సింగ్ ఆడేసుకుంటుందే భాగ్యం. చీకట్లో నాతో చెడు కూడా ఆడుకుంది. మీరా నేను ఇంకా దయ్యం అనుకున్నాను. ఈ టైంలో ఇద్దరు దొంగచాటుగా వచ్చారు అంటే ఏదో పెద్ద ప్లాన్ వేసుకునే వచ్చుంటారు. ప్రస్తుతం మేము ఇడ్లీలోకి చట్నీ వేసుకునే పరిస్థితుల్లో కూడా లేమమ్మా. ఇంకా ప్లాన్ కూడా చేయటమా? నా బొమ్మ బతిమాలుకుంటున్నాను. అమ్మా మీ కాళ్ళు పట్టుకుంటున్నాను. చిచి మీ చేతులు పట్టుకుంటున్నాను. చిచి చిచి మీరు కొట్టిన దెబ్బలకి ఏదో చిన్న మెదడు నీళ్ళ చట్నీలాగా చితికిపోయి ఏదేదో మాట్లాడుతున్నాను. ఏహే, తప్పుకో. చూడండమ్మా విశ్వబాబుకి అమూల్యకి మధ్య ప్రేమ రాయబారం నడిపించి నా కూతురేనని క్వశ్చన్ పేపర్ లీక్ అయిందనుకో మా అమ్మాయి కాపురం పొలాల్లో పట్ట ఏమానంలాగా కూలిపోద్ది. అందుకని మీరే ఏదోటి చేసి ఆ అమ్మాయి మా అమ్మాయి పేరు తీయకుండా నోరు ముయించేసేయండి. మీకు దండం పెడతాను. నేను చెప్పడానికి మాట్లాడడానికి ఆ పిల్ల ఇంట్లో ఉంటే కదా. ఆ? ఆ, ఇంట్లో లేదా? ఎక్కడికి వెళ్ళింది? వాళ్ళ నాన్నని చూడడానికి హాస్పిటల్కి వెళ్ళింది. ఆసుపత్రికి వెళ్ళిందా? అవును, ఆ పిల్ల నోరు తెరవలేదనుకో మీ అదృష్టం. లేదంటే మీ దరిద్రం. భాగ్యం టైం బ్యాడ్ పాములా తరుగుతుంది. లగెత్తవే లగెత్తు లగెత్తు. ఆగండి ఆగండి ఆగండి. బాబు నీ వల్ల మేము ముక్కు దాకా మునిగిపోయాం. పూర్తిగా మునిగిపోయి పైకి పోకుండా ఉండాలంటే మేము వెంటనే వెళ్ళి ఆ అమూల్యకాయలు అట్టేసుకుని పెద్దమాలుకోవాలి. మమ్మల్ని వెళ్ళని బాబు. వెళ్ళిస్తాను కానీ నాకు క్లారిటీ ఇవ్వండి. అమూల్యని కిడ్నాప్ చేసేంత వరకు అంతా నా ప్లాన్ ప్రకారమే జరిగింది. తర్వాత మీ ప్లాన్ ఏమైనా ఉందా? ఆ, బాబు హ్యాండ్ లేదు లెగ్గు లేదు. అమూల్యతో మాట్లాడాలని చెప్పి పెళ్లి చేసుకొని వచ్చావు. స్టార్స్ చూపించి షాకింగ్ ఇచ్చావు. అవతల ఇడ్లీని మాడిపోతున్నాయి. మమ్మల్ని వెళ్ళలేవు బాబు. రావే. వీళ్ళకి ఏం తెలియదని అర్థం అవుతుంది. మరి అమూల్య మెడలో తాళి వేసుకొని రావడం వెనక ఎవరుంటుంటారు? అమూల్య ఈ వాటర్ తాగు. అమూల్య ఇందాక నుంచి ఏడుస్తూనే ఉన్నావు. కళ్ళు చూడు ఎలా వాసిపోయాయో. కాస్త వాటర్ తాగమ్మా. ఏడుపు కాదు వదినా. నేను చచ్చిపోవాలని చచ్చిపోవాలని
అమూల్య పిచ్చా నీకేమైనా? ఏంటి ఆ ఆలోచనలు బుద్ధి లేకుండా? ఎందుకు బతకాలి వదినా? నేను ఎందుకు బతకాలి? ఇందాక అమ్మన్నట్టు నాన్నకి చావుతో పోరాడే పరిస్థితి రావడానికి కారణం నేనే. నాన్న నన్ను కళ్ళల్లో పెట్టి పెంచుకుంటే అందుకు నేను నాన్నకు అలాంటి పరిస్థితిని బహుమతిగా ఇచ్చాను. అలాంటి చెడ్డ కూతురు బతికుండకూడదు వదినా, బతికుండకూడదు. అమూల్య ఏంటి నువ్వు అర్థం లేకుండా? ఆ విశ్వం చేసిన కుట్రకి నువ్వు మోసపోయావే తప్ప నువ్వు కన్న వాళ్ళని ఎలాంటి మోసం చేయలేదు. మీ అమ్మ నాన్నల మాట విని వాళ్ళు చూసిన సంబంధాన్ని చేసుకోవడానికి సిద్ధపడ్డావు నువ్వు. మరి నువ్వు మంచి కూతురు అవుతావే తప్ప చెడ్డ కూతురువి ఎలా అవుతావు చెప్పు? అత్తయ్య ఏదో కోపంలో అలా మాట్లాడారు. కొన్ని రోజులు పోతే ఆ కోపం తగ్గిపోతుంది. నువ్వేం బాధపడకు. తగ్గిపోవడానికి అమ్మకి నా మీద ఉన్నది కోపం కాదు వదినా, అసహ్యం. ఆ అసహ్యం ఈ జన్మలో పోదు. అమ్మ నా మొక్కం చూడదు, నాతో మాట్లాడదు. జీవితాంతం ఆ బాధను భరించడం కంటే ఒక్కసారిగా పోతేనే నయం కదా వదినా. అమూల్య ఇంకా మొదలు కూడా కానీ జీవితం నీది. ఇలా జీవితాన్ని ముగించుకోవాలనే మాటలు నీ నోటి నుంచి రాకూడదు. వదినా, నాన్నకి ఇలాంటి పరిస్థితి రాకూడదనే ప్రేమ వదిన చెప్పినట్టు నేను మెడలో తాళి వేసుకొని వచ్చాను. కానీ నాన్నకి చివరికి ఇలా జరిగాక ఈ తాళి వేసుకొని వచ్చి ఏం ప్రయోజనం చెప్పండి? ప్రేమ చెప్పినట్టు నువ్వు మెళ్ళో తాళి వేసుకొని వచ్చావు కాబట్టి ఎంతో కొంత మీ నాన్నగారి పరువు నిలబడింది. నీ జీవితానికి మచ్చ రాకుండా ఉంది. అందరూ మిమ్మల్ని ప్రేమించి పెళ్లి చేసుకొని వచ్చారని అనుకుంటున్నారు. అలా కాకుండా ఒకవేళ నీ మెళ్ళో తాళి కనుక లేకపోయి ఉంటే ఆ విశ్వ నీ మీద వేసిన నింద నిజమై ఉండేది. మీ అన్నయ్యలు విశ్వాన్ని చంపేసి జైలుకి వెళ్ళుండేవాళ్ళు. ఒకవైపు నీ ప్రాణాలు పోయి మరోవైపు మీ అన్నయ్యలు జైలు పాలయ్యి అప్పుడు మన ఇల్లు అల్లకల్లోలమై ఉండేది. ప్రేమ నీకు ఇచ్చిన సలహా నీ ప్రాణాన్నే కాదు మన కుటుంబాన్ని కూడా నిలబెట్టింది. చూడమూల్య, ఈ సమస్యని మేము మెల్లమెల్లిగా చక్కదిద్దుతాం. అప్పటి వరకు నువ్వు కాస్త సహనంతో ఉండు అంతే తప్ప ఇలా చచ్చిపోతానని పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకు. అర్థమైందా? తాగు. మనసులో ఎలాంటి బాధ పెట్టుకోకుండా ఇక ప్రశాంతంగా ఉండు. అది కాదమూల్య, నీ కుటుంబం మీద పగ తీర్చుకోవడం కోసమే మా అన్నయ్య నిన్ను ప్రేమ పేరుతో ట్రాప్ చేశాడని వాడి నిజ స్వరూపం నీకు అర్థమయ్యేలా మేము నిరూపించాం కదా. మరి వాడు నీతో మాట్లాడాలని రమ్మంటే నువ్వెందుకు అంత గుడ్డిగా నమ్మావు? ఎందుకు వాడితో మాట్లాడడం కోసం పిచ్చిదానిలో వెళ్ళావు చెప్పు? నువ్వు ఆ రోజు వాడిని గుడ్డిగా నమ్మి వెళ్ళకపోయి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితులన్నీ ఉండేవి కాదు కదా. మరి తెలిసి తెలిసి ఎందుకు అలాంటి పిచ్చి పని చేశావు చెప్పు? అమూల్య, నీ టెన్షన్ చూస్తుంటే ఆ రోజు ఏదో జరిగిందని అర్థమవుతుంది. చెప్పు అమూల్య, ఏం జరిగింది? అమూల్య, మా తప్పనంతా నీ మంచి కోసం, నీ సమస్యని నీ జీవితాన్ని చక్కదిద్దడం కోసం. మరి నువ్వు మాకు కాకపోతే ఇంకెవరికి చెప్తావు చెప్పు? భయపడకుండా అసలు ఏం జరిగిందో ధైర్యంగా చెప్పు. అమూల్య, నీ మంచి కోసమే అని చెప్తున్నా కదా, మరి మాకు చెప్పడానికి కూడా ఆలోచిస్తున్నావు. కరెక్టా చెప్పు? చెప్తాను వదినా, కానీ చెప్పిన తర్వాత మీరెవ్వరితోనూ చెప్పనని, ఎవరితోనూ గొడవపడనని నాకు మాట ఇవ్వండి. మాట ఇవ్వడం ఎందుకు అమూల్య? లేదు వదినా, మాటిస్తేనే చెప్తాను. సరే, మాటిస్తున్నా, చెప్పు. ఆ రోజు విశ్వతో మాట్లాడటానికి నా అంతటా నేను వెళ్ళలేదు వదినా. మరి మళ్ళీ వదినే తీసుకువెళ్ళింది. విశ్వ ఫోన్లో ఉన్నాడు, ఓపెన్ మాట్లాడు. అది కాదమూల్య, నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. నువ్వు విశ్వతో మాట్లాడడానికి రాను అంటే ఆ వల్లి నేను ఎందుకంత ఫోర్స్ చేసి మరి తీసుకెళ్ళింది? నిన్ను విశ్వతో మాట్లాడించాల్సినంత అవసరం తనకేంటి? అసలు విశ్వని ప్రేమించమని నాతో చెప్పింది మళ్ళీ వదినే. ఏంటి? విశ్వాన్ని ప్రేమించమని వాళ్ళు చెప్పిందా నీకు? అవును వదినా. అని చాలా సిద్ధతో అనుకున్నాను. మంచోడే మన రెండు కుటుంబాన్ని కలపడం కోసం నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడేమో. అందుకే నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాడేమో. విశ్వ నన్ను సిన్సియర్ గా ప్రేమిస్తున్నాడని, మన రెండు కుటుంబాలు కలవడం కోసం విశ్వ నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడని మళ్ళీ వదిన నాతో చెప్పింది. అన్ని వదిన అంతలా చెప్పబట్టే అది నిజమని నేను ప్రేమించాను. ఛ! నేను మొదటి నుంచి డౌట్ పడుతూనే ఉన్నాను కదక్క, దీని వెనక ఆ బల్లి హస్తం ఉందని.
అక్క, విశ్వాన్ని ప్రేమించమని అమూల్యకి బల్లి చెప్పడం వెనక ఏదో పెద్ద కుట్ర ఉందని నాకు అర్థం అవుతుంది. దాని అంతు చూసి ఆ కుట్రేంటో బయటపడదాం పలక్క. వదినా, ఎవరితోనూ గొడవ పడనని మీరు నాకు మాట ఇచ్చారు. అది తిన్నింటి వాసాలు లెక్క పెట్టి నీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తే ఇంకా మాటను పట్టుకుని వేలాటమేంటి అమూల్య? అర్థం లేకుండా. లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్.